ఎవరివన్ సిఎన్సి మిల్లింగ్లో డైమెన్షనింగ్ టాపిక్ గురించి చూద్దాం అప్పుడు. సో అసలు డైమెన్షనింగ్ ఏంటి అనేది. సో ఇక్కడ ఇది చూసినట్టయితే మీకు కొంచెం ఐడియా వచ్చి ఉండాలి. సో రెక్టాంగులర్ అనే కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో నుంచి ఈ డైమెన్షనింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ డైమెన్షన్ మీదే కంప్లీట్ సిఎన్సి ప్రోగ్రామింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది సో 2 టైప్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఏంటంటే ఇంక్రిమెంటల్ డైమెన్షనింగ్, అలాగే అబ్సల్యూట్ డైమెన్షనింగ్ అనమాట. సో అబ్సల్యూట్ డైమెన్షనింగ్ ఏంటంటే అబ్సల్యూట్ డైమెన్షనింగ్ అంటే ఏంటంటే ఒక హోమ్ పొజిషన్ అనమాట. సో హోమ్ అనొచ్చు, లేదంటే ఆరిజిన్ అనొచ్చు. సో ఈ ఆరిజిన్ని ఫాలో అవుతూ ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి సర్టెన్ డిస్టెన్స్కి వెళ్ళింది అనుకోండి, ఓకే. సో ఈ డిస్టెన్స్ నుంచి తర్వాత ఈ డిస్టెన్స్కి వెళ్ళింది. సో పాయింట్ 1 వచ్చేసి వైలో ఎంత డిస్టెన్స్ ఉంది, ఎక్స్లో ఎంత డిస్టెన్స్ ఎక్స్ అండ్ వైలో ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనకి రాస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఈ పాయింట్ మూవ్ అయింది. సో మూవ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అని రాస్తాం. సో ఎక్స్లకి ఎంత ఉంది, అలాగే వైలో ఎంత ఉంది అనేది. సో అది అబ్సల్యూట్. సో ఎక్కడికి వెళ్ళినా సరే దాని ఆరిజిన్ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంది అనేది రాస్తాం అనమాట. అది అబ్సల్యూట్ కింద తీసుకుంటాం. మరి ఇంక్రిమెంటల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళింది కదా. సో అది వచ్చేసి సమ్ 4,3 అనుకుందాం, ఓకే. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్సే కన్సిడర్ చేస్తుంది ఇంక్రిమెంటల్ అనేది. అండ్ హోమ్ పొజిషన్ నుంచి అయితే రాదనమాట. సో ఎందుకంటే ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్కి వెళ్ళింది కాబట్టి, సో ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎక్స్లో ఎంత ఉంది, వైలో ఎంత ఉంది అనేది తీసుకుంటాం. అది ఇంక్రిమెంటల్. సో అబ్సల్యూట్ అంటే ఎంత దూరం వెళ్ళినా ఆరిజిన్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంక్రిమెంటల్ ఏంటంటే దానికున్న ప్రీవియస్ పాయింట్, అంటే లాస్ట్ పాయింట్ ఎంత అయితే డిస్టెన్స్లో ఉందో ఆ లాస్ట్ పాయింటే తీసుకుంటుంది. అది ఇంక్రిమెంటల్, ఓకే. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సో అబ్సల్యూట్ చూసాం కదా. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఉంది పాయింట్ ఏ అనేది. సో పాయింట్ ఏ అనేది ఎక్స్ వచ్చేసి 3 ఉంది, వైఎం -2 ఉంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బి ఇక్కడ ఉంది. సో ఎక్స్, సో ఇక్కడ నుంచి ఇది ఎక్స్ డిస్టెన్స్ అనమాట. సో ఎక్స్ వచ్చేసి 4 ఉంది, వై వచ్చేసి -3 ఉంది. నెక్స్ట్ పాయింట్ 3 వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఎక్స్లో 1 mm అండ్ వైలో వచ్చేసి 3 mm వరకు ఉంది. సో ఇది. సో ఇలాగ పాయింట్స్ ఎంత ఉన్నాయి దాని వాల్యూ అనేది ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంక్రిమెంటల్ చూద్దాం. సో ఇంక్రిమెంటల్కి ఎలా అంటే ఫస్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళింది, అది x1 y3. నెక్స్ట్ పాయింట్ 2, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఒకసారి మనం ఇలాగా డ్రా చేసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఈ పాయింట్ నుంచి కిందకి వచ్చింది కదా. సో కిందకి 1 mm దిగింది. సో y -1. సో ఇక్కడ ఇంక్రిమెంటల్లో ఇంకో పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, అది ఉన్న డిస్టెన్స్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిందంటే ఎక్స్ అనేది మైనస్ వాల్యూ వస్తుంది, కింద డౌన్ వస్తే వై మైనస్ అవుతుంది. అదే రైట్కి వెళ్ళిందంటే ఎక్స్ పాజిటివ్ వస్తుంది, అదే టాప్కి వెళ్ళిందంటే వై ప్లస్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడున్న పాయింట్ అంటే ప్రీవియస్ పాయింట్ నుంచి ఇటు లెఫ్ట్కి ఇంకా బాటమ్ దిగింది కాబట్టి, సో లెఫ్ట్కి వెళ్ళిందంటే ఎక్స్ అనేది నెగిటివ్ వాల్యూ కదా, అందుకని ఎక్స్ -2 వచ్చింది. అండ్ వై అంటే కింద బాటమ్ కొంచెం స్లైడ్కి బాటమ్ దిగింది, ఎంత 1 mm దిగింది. సో వై వచ్చేసి మైనస్ వాల్యూ, మళ్ళీ నెగిటివ్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి పాయింట్ 3కి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఎక్స్లో ఎంత ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇక్కడ -1 నుంచి ఇక్కడ వరకు వచ్చింది. సో -2.75 వచ్చింది. నెక్స్ట్ వైలో ఎంత డిస్టెన్స్, సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు దిగింది. సో -1.5. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్. సో వై ఉన్న పాయింట్ అనేది అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తుందా, రైట్కి వెళ్తుందా, టాప్కి వెళ్తుందా, బాటమ్ వెళ్తున్నా బట్టి దాని వాల్యూ. సో టాప్కి వెళ్తేనే వై అనేది కంప్లీట్గా టాప్ అండ్ బాటమ్లోనే ఉంటుంది అనమాట. సో టాప్కి వెళ్తే పాజిటివ్, కింద బాటమ్కి వెళ్తేనే నెగిటివ్. ఎక్స్ అనేది లెఫ్ట్కి వెళ్తేనే నెగిటివ్, రైట్కి వెళ్తేనే పాజిటివ్. సో అలాగా వాల్యూస్ అనేది మనం ఇస్తాం. సో కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే G91 అని చెప్పి ఇచ్చాను. సో G91 అంటే మనం జీ కోర్స్లో చూస్తే
ఇంక్రిమెంటల్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది. సో G90 చూస్తే అబ్సల్యూట్ ప్రోగ్రామింగ్ అని అది ఉంటుంది అనమాట. సో మన ప్రోగ్రామ్ రాసే ముందు G90 G91 అని రాసిన తర్వాత మనం ఎటు మూవ్ అవుతుంది అనే వాల్యూస్ అనేది యూజ్ చేస్తాం. అబ్సల్యూట్ అనేది నార్మల్ ప్రోగ్రామింగ్ అది జనరల్ వాడతారు. ఇంక్రిమెంటల్ ఏంటంటే దగ్గర డ్రిల్లింగ్ హోల్స్ కానీ అలాంటి ఆపరేషన్స్కి అది ఎక్కువ యూజ్ చేస్తారు. సో డ్రిల్లింగ్ హోల్సే కాదు, వేరే ఆపరేషన్స్ కూడా యూజ్ చేస్తారు. బట్ నియర్ బై రిపీటెడ్ ఆపరేషన్స్కి ఇంక్రిమెంటల్ అనేది చాలా యూజ్ఫుల్ అయ్యేది అనమాట. సో ఇదిగోండి, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చూస్తే, సో ఇది G90లో కనుక చూసామనుకోండి. సో G90లో చూస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్ వాల్యూస్ ఉన్నాయి. అదే ఇంక్రిమెంటల్లో చూసాం అనుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది పాయింట్ 1. సో ఎక్స్ వచ్చేసి 12 మూవ్ అవుతుంది అండ్ వై కూడా 12 మూవ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ 2 చూస్తే ఎక్స్ అనేది 26 మూవ్ అయింది కదా. సో లాస్ట్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 26లో నుంచి 12 తీసేస్తే మనకి రిమైనింగ్ 13 ఉంటుంది. అండ్ వై కనుక చూస్తే 16లో నుంచి 12 తీసేస్తే బ్యాలెన్స్ 4 ఉంటుంది. సో అది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి పాయింట్ 3కి మూవ్ అయింది. సో పాయింట్ 3 ఎక్స్ వచ్చేసి 38 ఉంది, వై వచ్చేసి 32 ఉంది. సో వైలో కనుక చూసుకుంటే 32 మైనస్ 16 అండ్ ఇక్కడ 38 మైనస్ 26. సో ఇక్కడ 12 వస్తుంది. సో ఇలాగా ఇంక్రిమెంటల్ అనేది ఉంటుంది. అబ్సల్యూట్ అంటారా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు అబ్సల్యూట్ అనుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 12, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది 26x అండ్ వై వచ్చేసి 16 అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి 38 మూవ్ అయింది ఎక్స్ అండ్ వై 32. సో ఇలా సింపుల్గా ఉంటుంది. సో అబ్సల్యూట్ అండ్ ఇంక్రిమెంటల్. సో ప్రోగ్రామ్ రాయాలంటే ఇది చాలా 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 బేసిక్. సో ఇది ఒక ఫండమెంటల్ ఫాలో అయితే మిల్లింగ్ టర్నింగ్లో ఏ ప్రోగ్రామ్ అయినా సరే రాసేయచ్చు.